ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. గతించిన దినములన్నీ కూడా మమ్మలను కాపాడి మరొక నూతన దినములోనికి నడిపించి, ఈ నూతన దినములో ఈ రాత్రికాల సమయమున ఈ రీతిగా మీ పాద సన్నిధిలో మీ పిల్లల మధ్యన అమూల్యమైన మీ మాటల ద్వారా మిమ్మలను మహింపరిచే గొప్ప అవకాశాన్ని మీరు నాకు ప్రసాదించినందుకు వందనాలు తండ్రి. ఆయన ఇప్పటి వరకు మీ కుమారుని ద్వారా కొన్ని మంచి సంగతులు మీ పిల్లలకు వినిపించారు. మరికొన్ని మాటలను మీ పక్షాన నిలబడి మీ పిల్లలకు వివరిస్తూ ఉంటుండగా తోడుగా ఉండండి. వినబడుతున్న ప్రతి మాటను మీ పిల్లలు చక్కగా అర్థం చేసుకొని ఆ మాటల ప్రకారంగా వారి జీవితాన్ని క్రమపరుచుకొని మీకిష్టమైన పిల్లలుగా జీవించగలుగునట్లు సహాయం చేయమని వేడుకుంటూ, నీ మాటలు బోధిస్తున్న నన్నును మీ కృపతో జ్ఞాపకం చేసుకునమని కోరుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. వెనక్కి పెట్టారా? మంచిది. దేవుని మాటలు మీకు వినిపించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు వారి ద్వారా మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మీ మధ్యలోనికి దేవుని మాటలు ప్రకటించుట కొరకు నన్ను ఆహ్వానించిన మన సహోదరుడు ప్రిన్సిపల్ గారు మోహన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న కోఆర్డినేటర్స్కు, అలాగే చేరు వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభునామములో వందనాలు. దేవుని పిల్లలారా, దేవుడు తన అత్యంతమైన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఈ స్థలంలో ఆయన సమావేశపరిచారు. ఇంతకుముందు ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చానని సహోదరులు జ్ఞాపకం చేశారు. రెండవసారి మరలా ఈ గ్రామాన్ని దర్శించి ఈ ప్రాంతంలో ఉన్న వారికి దేవుని మాటలు వినిపించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. ఇందును బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. మరి చాలా ఆశతో వచ్చారు. ఆసక్తితో దేవుని మాటలు వినాలి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో కొంతమంది ఆశతో వాక్యం వినడానికి వచ్చేవారు. కానీ ఎక్కువ మంది వేరే వేరే కారణాలతో ప్రభు దగ్గరకు వచ్చేవారు. కొంతమంది రోగాలు పోగొట్టుకోవటానికి, కొంతమంది ఏమో ఆకలి తీర్చుకోవటానికి, ఇంకొంతమంది అయితే యేసు ప్రభు వారి మాటల్లో తప్పులు పట్టుకోవటానికి వచ్చేవాళ్ళు. అంటే రకరకాల మనుషులు ప్రభువు మాటలు వినడానికి వచ్చేవారు ఆ కాలంలో. మరి మనం దేవుని వాక్యాన్ని విని మన జీవితాన్ని దిద్దుకునే వారంగా మనం ఉంటే మంచిది. ఆ రోజు రోగాలు పోగొట్టుకోవడానికి వచ్చిన వారిని ప్రభు గద్దించాడు. అలాగే ఆకలి తీర్చుకోవటానికి వచ్చే వారిని గద్దించాడు. అలాగే తన బోధలో తప్పులు పట్టుకోవటానికి వచ్చిన వారిని కూడా ఖండించాడు. కానీ ఆయన వాక్యాన్ని విని మనసు మార్చుకొని దేవుని కోసం బ్రతికి పరలోకానికి వెళ్ళాలనే ఆశతో వచ్చిన వారిని మెచ్చుకున్నాడు ఆయన. మరి మనం ఏ గుంపుకు చెందిన వాళ్ళం ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుని మాటలు మనం విన్న తర్వాత మన జీవితాన్ని వాక్యానుసారంగా మలుచుకొని దేవుని కొరకు బ్రతికితే ఆయన ఎంతో సంతోషిస్తాడు. దేవుడు తన కోసం మనం బ్రతకాలని ఈ లోకంలో మనకు జన్మనిచ్చాడు ఆయన. నిజంగా మనలను ఆయన సృజించిన రీతి చూస్తే అద్భుతం ప్రియులారా. దేవుడు మానవుని కలుగజేసిన విధానం అదొక ఆశ్చర్యం.
సృష్టిలో ఉన్న వాటన్నిటిని దేవుడు మాటతో కలుగు చేశాడని మనందరికీ తెలుసు. కానీ మనల్ని మాత్రం దేవుడు మాటతో చేయలేదు. ఒకవేళ అలాగే చేయాలనుకుంటే అలానే చేసేవాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆదాము కలుగును గాక అంటే కలిగేవాడు, హవ్వ కలుగును గాక అంటే కలిగేది. నాకు అనేక మంది పిల్లలు కలగాలి, కావాలి అంటే మనం అనేక మంది వచ్చేవాళ్ళం. కానీ మనల్ని అలా చేయలేదు. మాట ద్వారా మనలను సృజించలేదు, కానీ తన అరచేతులతో ఆయన మనలను చెక్కుకున్నాడు. అంతేకాదు, తన స్వరూపాన్ని, తన పోలికను మనలో పెట్టాడు. తనలో ఉన్న ఆత్మను మనలో పెట్టాడు. ఇంకా చెప్పాలంటే ఆయనలో ఉన్న జ్ఞానం మనలోనే ఎక్కువ పెట్టాడు. మనకున్న జ్ఞానం ఈరోజు ప్రపంచంలో ఏ జీవికి లేదండి. భూ జంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే మానవులకే దేవుడు ఎక్కువ జ్ఞానం ఇచ్చాడని బైబిల్లో వ్రాయబడింది. చూసారా? అంటే దేవుడు మనల్ని ఎంత గొప్పగా చూస్తున్నాడో చూడండి, మనల్ని ఎంత గొప్పగా చేశాడో చూడండి. అలాగే ప్రకృతిలో ఏ జీవిని చూడండి మాట్లాడలేదు, మనం చక్కగా మాట్లాడతాం. నేను ఆ మధ్య కాలంలో ఒక పాఠం మాట్లాడాను, మనుషులకి మాటలెందుకు. సృష్టిలో ఏ జీవి మనలాగా మాటలాడలేదు. ఒకవేళ వాటికి మాటలు ఇవ్వాలనుకుంటే దేవుడు ఇచ్చేవాడు. బిలాముకు బుద్ధి చెప్పటానికి గాడిదకు వాక్కునిచ్చాడు దేవుడు. మనిషి మాట్లాడకూడదు అనుకుంటే మనిషికి మాటలు లేకుండా కూడా చేయగలడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టక మునుపు ఆయన తండ్రి అయిన జకరియా యొద్దకు దేవదూత పంపబడ్డాడు. నీకొక కుమారుడు జన్మించబోతున్నాడు అంటే ఆయన నమ్మలేదు. ఇంత వయసులో నేనున్నాను, నా భార్య కూడా చాలా వృద్ధురాలు, నేను ఎలా పిల్లలను కనగలను, నా భార్య ఎలా కనగలదు అనుమానించాడు. అందుకు దేవదూత ఏమన్నాడో తెలుసా? నేను దేవుని ద్వారా పంపబడిన దూతను, దేవుడు చెప్పిన మాటలు ఆయా కాలాలలో తప్పకుండా నెరవేరుతాయి, కానీ నీవు నమ్మలేదు. నమ్మనందున నేను చెప్పింది జరిగేంత వరకు నీవు మౌనివై ఉంటావు, నీకు మాటలు రావు అని చెప్పాడు. ఆ రోజే మాటలు పడిపోయి, మళ్ళీ ఆయనకు మాటలు ఎప్పుడు వచ్చాయో తెలుసా? కొడుకు పుట్టిన తర్వాత అతనికి ఏ పేరు పెట్టాలని ఆ తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఒక పలక తీసుకురమ్మన్నాడు. దేవదూత ప్రత్యక్షమైన రోజే చెప్పాడు, ఆ కుమారుడికి యోహాను అనే పేరు పెడతావని. యోహాను అని పలక మీద రాసిన తర్వాత ఆయనకి మాటలు వచ్చాయి. దేవుని పిల్లలారా, ప్రకృతిలో నిజంగా మనల్ని ఎంత గొప్పగా ఆయన సృజించాడు. మనకంటే ఈ ప్రకృతిలో ఆయనకి ఏది గొప్ప కాదు. బైబిల్లో మనం చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడు దేవుడు! జగత్తు పునాది వేయబడక ముందే మనను కావాలి అనుకున్నాడు. తాను అనుకున్న విధంగా తనకిష్టమైన రీతిలో మనలను సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు? ఇంత ప్రత్యేకమైన రీతిలో మనల్ని ఎందుకు చేశాడు? మనం ఆలోచించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు మనల్ని ఇంతగా కష్టపడి తన జ్ఞానమంతా ఉపయోగించి మనల్ని ఎందుకు చేశాడో అక్కడ వ్రాయబడిందండి. చదువుతారా? ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు ఏం కలగాలట? కీర్తి. దేవుని కృపా మహిమకు కీర్తి కలగాలని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము ఆయన ఎదుట ఎలా బ్రతకాలనుకున్నాడు చూడండి. అక్కడ అండర్లైన్ చేయండి. పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
చూశారు, దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే మనలను కావాలి అనుకున్నాడు. తాను అనుకున్న విధంగా మనలను సృష్టించాడు. ఎందుకు అంటే తన కృపా మహిమకు మనం ఏం చేయాలట? కీర్తిని తీసుకురావాలి. ఇంకా ఆయన ఎదుట మనం ఎలా బ్రతకాలట? పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆలోచించాడు. ప్రియులారా, దేవుడు నాలాగే నా పిల్లలు బ్రతకాలనుకుంటాడు ఆయన. మనం కూడా చూడండి, మాలాగే మా పిల్లలు కూడా మంచి పేరు తెచ్చుకోవాలి మన ప్రాంతంలో అనుకుంటాం. మంచి బుద్ధి కలిగిన వారుగా మా పిల్లలు మాలాగే బ్రతకాలనుకుంటాం. అంతేకాకుండా విచిత్రం ఏంటంటే, చెడ్డవాళ్ళు కూడా మా పిల్లలు మంచి వాళ్ళుగా బ్రతకాలని కోరుకుంటారు. ఒకడు ఇంత పొడవు బీరు బాటిల్ పట్టుకొని, కొడుకా నేను త్రాగుబోతునైపోయాను, పనికిమాలినోడిని అయిపోయాను, అందరూ అసహించుకుంటున్నారు నన్ను, నువ్వు మాత్రం తాగొద్దురా, నువ్వు చాలా బుద్ధిగా బ్రతకాలరా అంటున్నాడు. వాడు వింటాడా? ఆ బాటిల్ పక్కకు పడేసి నేను చక్కగా బ్రతుకుతున్నాను నీతిగా, నువ్వు కూడా అలా బ్రతకరా అంటే వాడు బ్రతుకుతాడు. నేను చెడిపోయానురా, నువ్వు బాగుండాలిరా అంటే అలా మనిషి అలా మాట్లాడతాడు, కానీ దేవుడు అలా మాట్లాడు. ఆయన నేను ఎలా ఉన్నానో నువ్వు అలా ఉండాలి. బైబిల్లో నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులుగా ఉండండి, మీరు పరిశుద్ధులుగా ఉండుటయే నా చిత్తము అన్నాడు ఆయన. అదే నాకు ఇష్టం. దేవుని పిల్లలారా, ఆయన పరిశుద్ధుడు. ఆ మాటల్లో చూడండి, మనము తన ఎదుట ఎలా బ్రతకాలట? పరిశుద్ధులు అంటే తనలాగే పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మరి పరిశుద్ధులుగా బ్రతుకుతున్నామా? దేవుని పోలి మనం బ్రతుకుతున్నామా? ఆయన స్వరూపం మనలో ఉంది, ఆయన పోలిక ఉంది, ఆయన ఆత్మ ఉంది, ఆయన జ్ఞానం ఉంది, అన్నీ మనలో ఉన్నాయి. కానీ ఆయనలాగా బ్రతకలేని పరిస్థితి అండి. దేవుడేమో నాలాగే బ్రతకాలని కోరుకుంటున్నాడు ఆయన. నేను క్షమించేవాడిని, మీరు కూడా మీ సహోదరులను క్షమించండి. నేను కనికరము కలిగిన వాడిని గనక మీరు కూడా కనికరము గలవారై ఉండండి. నేను జాలి దయగలిగిన వాడను, మీరు అలానే ఉండాలి. దేవుని పిల్లలారా, మరి దేవుడు కోరుకున్న విధంగా ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడా? ఈ భూమి మీదకి వచ్చిన కొద్ది రోజులకే మనిషి అపవాది మాయలో పడిపోయి నిజంగా మోసపోయి తన జీవితాన్ని అంతా పాడు చేసుకున్నాడు. సాతాను అన్నాడు, నా మాటలు వింటే మీరేమైపోతారు? దేవతల వలె అయిపోతారు. ఎంత మోసం చేసింది! అపవాది మాయలో పడ్డాడు ఆదాము, హవ్వ పడిపోయింది. ఆలోచించండి, ఈ రోజుకు కూడా అందరినీ తన మాయలో దించేశాడు సాతాను. నిజంగా ఒకనాడు దేవుని పిల్లలైన వారు ఎలా బ్రతికారు అని మనం చూస్తేనండి, ఆయనకి ఎందుకు చేశానురా వీళ్ళననే బాధ కలిగించే విధంగా బ్రతికారండి. నాలాగా నా పిల్లలు బ్రతుకుతుంటే నేను ఆనందపడాలి అనుకున్నాడు, నాలాగా జీవిస్తుంటే నేను మహిమ పొందాలి అనుకున్నాడు. కానీ ఆయనకు మహిమ రాలేదండి. ఆయనకి ఏం తీసుకొచ్చారు మనుషులు? దుఃఖాన్ని, బాధను, వేదనను మిగిల్చారు. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఒకనాడు నోవహు కాలపు మనుషులు దేవునికి ఎంత బాధ కలిగించారో చూడండి. నరుల చెడుతనము భూమి మీద ఏమైపోయిందట? గొప్పదైపోయిందటండి. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, చెడు గొప్పదా? మంచి గొప్పగా ఉండాలనుకున్నాడు. మంచిలో, పరిశుద్ధతలో గొప్పగా ఉండాలి నా పిల్లలు, నేను ఎంత గొప్పవాడనో నా పిల్లలు అలా ఉండాలి అనుకున్నాడండి. కానీ ఆ పరిశుద్ధతకు బదులుగా మనిషి ఇదిగో చెడులో జీవిస్తున్నాడు. పరిశుద్ధుడుగా ఉండవలసిన వాడు చెడులో ఉన్నాడండి, చెడ్డ కార్యాలు చేస్తున్నాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని అనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి
తాను భూమి మీద నరులను చేసినందుకు సంతోషపడలేదు, సంతాపపడ్డాడు. సంతోషానికి బదులుగా సంతాపాన్ని మిగిల్చారు మనుషులు. ఎందుకు చేశానా అని హృదయములో నొచ్చుకున్నాడండి. ఎందుకు? చెడును బట్టి. ఏమండి, చెడు అంటే ఆయనకి ఇష్టం ఉండదు. పరిశుద్ధులుగా బ్రతకాలి మనం. దేవుడండి అసలు ఆయన ఎప్పుడు పాపం చేయడండి, ఎప్పుడు చేయడు. ఆ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరలోక దర్శనాన్ని చూస్తున్నాడు యెషయా గారు. ఆ దర్శనంలో దేవుడు కనబడుతున్నాడు సింహాసనం మీద. ఆ సింహాసనం మీద ఆయన కూర్చొని ఉండగా ఆయన ఎదురుగా దూతలు శరాపులైన వారు 6 రెక్కలు కలిగి ఆయన ముందు కనబడుతున్నారు. వాళ్ళు 2 రెక్కలతో ముఖం కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతున్నట్లుగా, అంటే వాళ్ళు గడగడ వణుకుతున్నారండి. డ్యాన్స్ వేయట్లేదు అక్కడ వాళ్ళు. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ముఖం కప్పుకొని, 2 రెక్కలతో ఎగరడం అంటే ఏంటది? గడగడగడలాడిపోతున్నారు దేవుని ముందు వాళ్ళు. అలా గడగడలాడుతూ ఆయనతో ఏమంటున్నారు తెలుసా? పరిశుద్ధుడు. ఆ మాట చూడండి, ఎన్నో వచనం నాన్నది? 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారటండి. వాళ్ళ కంఠ స్వరము వలన ఆ గడప కమ్ముల పునాదులు కదులుతున్నాయట. మందిరము ధూమము చేత నిండిపోయిందట. ఏమండి, ఆ దేవదూతలు ఆయన ముందుండి ఏమంటున్నారు? ఈయన పరిశుద్ధుడు, ఈయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వాళ్ళు మానక చెప్తున్నారండి. ఆ ప్రకటన గ్రంథంలోనైతే మానక రాత్రింబవళ్ళు చెప్పుచున్నారని రాయబడింది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8, 9 వచనాల్లో చదవద్దులేండి. అంటే ఎప్పుడు కూడా మానక వాళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నారంటే అసలు ఆయన ఎప్పుడూ తప్పు చేయడనమాట. దేవుడు ఎంత పరిశుద్ధుడో ఎవరికి బాగా తెలుసు? భూమి మీద ఉన్న మనకు కాదు, ఆయన కళ్ళ ముందు ఆయనను చూస్తున్న దూతలకు బాగా తెలుసు. ఆయన్నే చూస్తున్నారు ఆయన ముందుండి. ప్రతిరోజు ప్రతి క్షణం గమనిస్తున్నారు. ఆలోచనలో కానీ, పనుల్లో కానీ, ఎక్కడ చూపులో కానీ, మాటలో కానీ, తన క్రియలలో కానీ ఎక్కడ తప్పు చేయకుండా ఆయన పరిశుద్ధుడుగానే ఉంటున్నాడట. అందుకే దూతలు మానక ఏమంటున్నారు చెప్పండి? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. చూసారండి, ఆయన గురించి తెలిసిన వారు అలా మాట్లాడుతున్నారు. మరి మన గురించి ఎవరైనా చెప్పగలరా? ఎలా? ఈయనండి కొద్దిసేపు ఎలా ఉంటాడండి, కొద్దిసేపు అలా ఉంటాడు, ఊసరవెల్లి టైప్ అండి అంటాడు. అవునా? మనం ఎలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు. ఒక భర్త ఎలాంటి వాడు ఎవరిని అడగాలి? భార్యను అడగాలి, పిల్లల్ని అడగాలి. మీ ఆయన సంగతి ఏంటమ్మా అంటే ఆమె చెబుతుంది మొత్తం. పిల్లలు చెప్తారు. మరి ఆ యజమానురాల సంగతి ఎవరు చెప్పాలి? భర్త చెప్పాలి, పిల్లలు చెప్తారు, ఆ ఇరుగు పొరుగోళ్ళు చెప్తారు. దేవుని పిల్లలారా, మనం ఎలా బ్రతుకుతున్నాం? ఆయన కోరిక ఏంటండి? ఆయన కోరికల మీద నీళ్లు చల్లారు ఈ మనుషులు. అసలు నేను ఎందుకు చేశాను వీళ్ళని, ఎందుకు చేశాను అని బాధపడుతున్నాడు. నరుల చెడుతనము భూమి మీద ఏమైపోయింది? గొప్పది. అంటే ఏమండి, మనిషి పరిశుద్ధతలో గొప్పగా ఉండాలనుకున్నాడు. అవునా? నిర్దోషులుగా ఉండి నాకు గొప్పగా కనిపించాలనుకున్నాడు. నా ఎదుట అంటే నేను చూస్తున్నప్పుడు నాలాగే నా పిల్లలు బ్రతుకుతుంటే నేను ఆనందపడాలి, మహిమ పొందాలనుకున్నాడు. కానీ మహిమ లేదండి దేవునికి. ఈ రోజుల్లో కూడా చాలా మంది స్తుతి, మహిమ, ప్రభావములు దేవునికి అంటారు, కానీ అసలు దేవుడికి మహిమే రావట్లే. ఇష్టం వచ్చినట్టు బ్రతకటం. స్తుతి మహిమ అంటే ఆయనకి ఏం మహిమ వస్తుంది చెప్పండి? ఆయన కోరుకున్న విధంగా బ్రతకాలి, కానీ అలా బ్రతకలేదండి వాళ్ళు చెడులోనే జీవిస్తున్నారట. ఏంటి వాళ్ళు చేస్తున్న చెడు? చూడండి, 6వ అధ్యాయం ప్రారంభవచనం. నరులు 6వ అధ్యాయం ప్రారంభవచనం.
నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను చూశారండి, ఎవరు నచ్చితే వాళ్ళని చేసుకుంటున్నారట. దేవుని కుమారులు అంటే ఎవరు? పురుషులను దేవుని కుమారులుగా మనం అక్కడ చూస్తాం. నరుల కుమార్తెలు అంటే నరునిలో నుండి స్త్రీ వచ్చింది గనక నరుని కుమార్తె, నరుని కుమార్తెలు అంటే పురుషులు, ఆనాడున్న పురుషులు స్త్రీలను చూసి మనసుకు నచ్చితే వాళ్ళని వివాహం చేసుకునేవాళ్ళంట. ఇప్పుడు ఒకళ్ళు నచ్చారు, చేసుకున్నాడు, ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొకళ్ళు నచ్చుతారు. ఏదో అంటారే, వరస వావి లేకుండా అట్లా తయారైపోయారండి. మనసుకు నచ్చితే చాలు చేసుకోవడమే. అంటే ఒక్కొక్కడు ఎంతమందిని చేసుకున్నాడు చూసారండి. అడ్డు అదుపు లేదు. అది చూశాడు, ఆ విచ్చలవిడితనం చూశాడు. ఏంట్రా బాబు మీరు ఇలా బ్రతుకుతున్నారు? ఈ శరీర కోరికలు తీర్చుకోవడానికైనా మీరు ఎక్కడికి వచ్చింది? నా కోసం మీరు బ్రతకరా? వాళ్ళు ఎప్పుడు ఎలా ఆలోచించేవాళ్ళండి? తినాలి, త్రాగాలి, బాగా సుఖాలు అనుభవించాలి. ఆ నోవహు కాలంలో ప్రజలు ఎలా బ్రతికారో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదవండి. 27వ వచనం. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు, అంటే నోవహు ఓడలోనికి వెళ్ళాడు, ఇక వీళ్ళకి మూడింది అంటే చచ్చేంత వరకు ఎలా బ్రతికారో చూడండి వీళ్ళు. జనులు తినుచు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్లికియబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేశాను. ఏం చేస్తున్నారు వాళ్ళ కార్యక్రమాలు చెప్పండి? తినుచు బాగా తింటున్నారు, ఆ తర్వాత బాగా త్రాగుతున్నారు, ఇంకా పెళ్లి చేసుకుంటున్నారంట. ఒక్క పెళ్ళ? ఒకటే రెండు పెళ్లి. మనసుకు నచ్చిన వారిని అలా చేసుకోవటమే. దేవుడు ఏ మార్గంలో వాళ్ళు బ్రతకాలనుకున్నాడో ఆ మార్గాలను వాళ్ళు చెరిపి వేసుకున్నారట. 6వ అధ్యాయం 11వ వచనం అనుకుంటా చూడండి. 6వ అధ్యాయము 11వ వచనం ఆదికాండం. మీరు అక్కడ చూస్తే ఒకసారి ఇది వదిలేశారా? భూలోకము దేవుని సన్నిధిని, అంటే లోకమంతా అలానే తయారైపోయింది ఆ రోజుల్లో. మనుషులందరూ అలానే అయిపోయారు. బలత్కారముతో నిండి ఉండెను. చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని, అంటే పరిశుద్ధులుగా బ్రతకాలి, నిర్దోషులుగా బ్రతకాలి అని దేవుడు కోరుకుంటే ఆ మార్గములను వాళ్ళు ఏం చేసుకున్నారు? అది మీరు ఎలా బ్రతకాలయ్యా పరిశుద్ధులుగా, మీరు ఎలా బ్రతకాలి, అదొక మార్గం. మీరు పరిశుద్ధులుగా బ్రతకాలి, మీరు నిర్దోషులుగా బ్రతకాలి, ఉన్నతంగా బ్రతకాలి, అది వాళ్ళకి ఏర్పాటు చేసిన మార్గం. ఆ మార్గాన్ని ఏం చేసుకున్నారు? చెరిపి వేసుకున్నారు. ఈ రోజుకు మనుషులు తమ మార్గాలను చెరిపి వేసుకుంటే యేసుక్రీస్తు వారు వచ్చి నేనే మార్గం అన్నాడు. అంటే ఏంటి అర్థం? నేను ఎంత పరిశుద్ధుడిగా బ్రతుకుతున్నానో మీరు అలానే అది మార్గం. నేనే మార్గం అంటే ఆయన రోడ్డు అని కాదు. నేను ఎలా బ్రతికానో మీరు అలా బ్రతకాలి. ఎలా బ్రతికాడు యేసుక్రీస్తు వారు? అసలు ఆయన ఎక్కడైనా పాపం ఉందండి? పాపం లేకుండా, పాపపు తలంపులు లేకుండా ఆయన బ్రతికాడండి. మరి నరులు, వారి హృదయాలోచనలు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. ఒకటి మధ్య నా దగ్గరకు వచ్చి, అన్న రాత్రిపూట కళలు కూడా మంచివి రావట్లేదన్న అంటున్నాడు. చూసారండి, కళల్లో కూడా ఏదేదో ఎక్కడికెక్కడికో వెళుతున్నట్టుగా, ఎవరితోనూ ఉంటున్నట్టుగా వస్తున్నాయంట సిగ్గులేనోడికి. అంటే పగలంతా తప్పుడు ఆలోచనలే, ఇక రాత్రి పడుకున్న తర్వాత కూడా
కొంతమందికి రాత్రులు నిద్ర ఉండదండి, ఏదో కళ్ళు మూసుకున్నట్టు ఉంటారు కానీ మొత్తం రాత్రి అంతా రచ్చ. నిజమా? ఏదో కళ్ళు మూసుకున్నట్టుగా ఉంటారు. ఇక ఆ కళలన్నీ మంచి కళలు కాదండి. ఎక్కడైనా ఇలాంటి వేదికల మీద నిలబడి పాటలు పాడుతున్నట్టు, వాక్యం చదువుతున్నట్టు, వాక్యం చెబుతున్నట్టు రావు అసలే. ఏమొస్తాయి? అన్నీ పాడు కళలే. రాత్రిపూటట దేవుడు మన పడక దగ్గరకు వచ్చి మన తలంపులను కూడా శోధిస్తాడట. దేవుని పిల్లలారా ఆలోచించండి. వారి హృదయాలోచన ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవుడు చూసి ఏం చేశాడు? మండిపోయాడండి. ఏంట్రా మీరు ఇలా బ్రతుకుతున్నారు? ఎంత కష్టపడి చేశాను నేను, మీ కొరకు ఈ సృష్టినంతా చేశాను కష్టపడి. అంత చేస్తే ఏమండి, ఆయనట విశ్రాంతిలోకి వెళ్ళవలసి వచ్చిందట సృష్టిని ముగించి. అవునా? సృష్టి కార్యాన్ని ముగించి ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాడంటే విశ్రాంతి ఎవరికి అవసరం అండి? బాగా కష్టపడిన వాడికి విశ్రాంతి కావాలి. నేను ఇంత కష్టపడితే మీరేంటి ఇలా బ్రతుకుతున్నారని బాధపడ్డాడండి, మండిపోయాడు ఒక రకంగా చెప్పాలంటే. అందుకే భయంకరమైన జలప్రళయం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ప్రియులారా. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టలేదట. చూడండి, అంటే తప్పు చేస్తే ఎవడిని కూడా ఆయన విడిచిపెట్టడు, వదిలిపెట్టడు. పూర్వకాలమందున్న లోకమును ఆయన విడిచిపెట్టక భక్తిహీనులైన ఆ సమూహము మీదికి జల ప్రళయాన్ని రప్పించాడు. ప్రళయం. ఏ ప్రళయం అది? జలప్రళయం. జలప్రళయాన్ని రప్పించి నీతిగా బ్రతికిన నోవాహును తన కుటుంబంలో తన మాట విన్నవారిని దేవుడు కాపాడాడు. ఎంతమంది అండి రక్షించబడింది? 8 మంది. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? మొత్తం జలప్రళయంలో నాశనం అయిపోయారు. ఎన్ని నీళ్ళు వచ్చాయో చెప్పండి. అరారాతు పర్వతాలు కూడా మునిగిపోయాడండి. పర్వతాలు మనం ఎంత ఎత్తుంటామండి? 5.5, మహా అయితే 6, అంతేనా? 6 అడుగుల మనిషిని చంపటానికి అరారాతు పర్వతాలు మునిగిపోయిన నీళ్లు రావాలా అంటే మరి ఆయన కోపం అలా మండింది. మనిషి ఏం చేస్తాడు తెలుసా? గొంతు వరకు నీళ్ళు వచ్చాయనుకోండి, ఆ తర్వాత ఏదో ఒకటి చెట్టు ఎక్కడం, లేకపోతే ఇల్లు ఎక్కడం, అది కూడా మునిగిపోతుంటే గొట్ట ఎక్కడం, ఏదో చేస్తుంటాడు కదా. వాడు ఏదెక్కినా ఇక నీళ్ళు అలా వస్తూ ఉన్నాయన్నమాట. చెట్టు ఎక్కితే చెట్టు పోతుంది, ఆ తర్వాత ఇల్లు ఎక్కితే మొత్తం భవనాలు మునిగిపోతున్నాయి. ఏదో దగ్గరలో పెద్ద గుట్ట ఉందని ఆ గుట్ట మీదకి ఎక్కితే అది మునిగింది, పర్వతం మీదకి ఎక్కితే అక్కడ ఉన్నోడు కూడా పోవాలి, అక్కడ మిగలటానికి వీల్లేదు. మన తెలివితేటలు పనిచేయవు దేవుని ముందు. చంపేశాడండి. దేవుని పిల్లారా ఆలోచించండి. ఆ తర్వాత ఇంకొక సందర్భం ఉంది. 6వ వచనం చూడండి. అక్కడే 2 పేతురు 2వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను ఏం చేశాడట? భస్మం, అంటే బూడిదే, రగిలిపోయాడు అనమాట. సొదొమ గొమొర్రాను పట్టణములను ఏం చేశాడట? ఆయన భస్మం, బూడిద చేశాడట, కాల్చి వేశాడట. చేసినప్పుడు ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని, అంటే రాబోయే రోజుల్లో ఎవడైనా భక్తిహీనుడిగా బ్రతికితే ఈ సందర్భాలు చదువుకొని బుద్ధి తెచ్చుకోవాలని, మన కోసమే. అర్థమవుతుందా? బైబిల్లో ఇవి దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకేం కలగాలి? అసలు అవన్నీ మనం ఎందుకు చెప్పుకోవాలండి? మనకు బుద్ధి కలగాలి. ఇక్కడ చూడండి, ఇవి దృష్టాంతములుగా ఉంచాడట. రాబోయే రోజుల్లో ఉన్న వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని వాళ్లకు నాశనాన్ని విధించాడట. ఆ రోజుల్లో నాశనమును విధించి దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత. ఆ మాటలు చూడండి ఎంత బాగున్నాయో.
భయంకరమైన మాటలు. దుర్మార్గుల కామ అంటే ఎంత దుర్మార్గులండి వాళ్ళు, సొదొమ గొమొర్రా మనుషులు. కామ వికారయుక్తమైన నడవడి కలిగిన వారు వాళ్ళు. వాళ్ళ వలన బహు బాధపడ్డాడటండి లోతు. ఆయన మాత్రం తప్పించాడు, మిగతా వాళ్ళందరినీ లేపడేశాడు. ఏంటి కామాంధులు అక్కడ ఉన్నవాళ్ళు? ఏమండి, ఆ సొదొమ గొమొర్రా పట్టణముల యొక్క మొర దేవుడి సన్నిధికి చేరిందట. అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతూ, అబ్రహామా, సొదొమ గొమొర్రా పట్టణాలను నేను నాశనం చేయబోతున్నానయ్యా అన్నాడు. ఆయనకెందుకు చెప్పాలి? స్నేహితుడు చెప్పకుండా మళ్ళా ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తే మళ్ళీ ఏమన్నా మరి బాధపడతాడేమో. ఈయన ఎందుకు బాధపడతాడు అంటే, ఈయన సహోదరుడు కుమారుడు ఉన్నాడు అక్కడ లోతు. ఏంటి ప్రభు, నాకు ఒక మాట అయినా చెప్పొచ్చు కదా అంటాడేమో అబ్రహాము. చెప్పేద్దామని చెప్పాడండి. ఆయన ప్రార్థనలోకి దిగాడు. ఆయన 10 మందిని 10 మంది ఉంటే కాపాడతామని చివరికి బేరం అక్కడ దించాడు. అక్కడ 10 మంది లేరు. మొత్తం దుర్మార్గులండి, కామంతో నిండిపోయిన వాళ్ళండి. ఎంత కామాంధులో చెప్పమంటారా? ఆ పట్టణాలను భస్మం చేయటానికి దేవదూతలు లోతింటికి వచ్చారండి. లోతింటికి వస్తే ఆ ఊర్లో ఉన్న బాలురు వచ్చారంట, పొట్టోళ్ళండి, వృద్ధులు కూడా వచ్చారట. ఏమంటున్నారో చూస్తారా ఒకసారి? ఆదికాండం 19వ అధ్యాయం 4వ వచనం. మరి భస్మం చేయొద్దండి, మరి రగిలిపోవద్దు దేవుడు. వారు వీళ్ళు వచ్చారు లోతింటికి దేవదూతలు, ఇక పడుకోలేదట. వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును వృద్ధులును ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లును చుట్టివేసి లోతును పిలిచి, ఏమయ్యా లోతు అని పిలిచి, తలుపేసుకున్నాడు కదండి, లోపల ఉన్నాడు కదా, పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన ఆ మనుషులు ఎక్కడ? మేము వారిని కోడాలి అంటున్నారండి దుర్మార్గులు. మేము వారిని కోడాలి, అందుకే మన దగ్గరికి పంపించి. అంతేనా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని బయటికి తీసుకురా అని కేకలేస్తున్నారు ఆ తలుపు దగ్గరకు వచ్చి. ఎవరెవరు వచ్చారు చెప్పండి అమ్మా? బాలురు. వాళ్ళకేం మాయదారు రోగం అండి. చిన్నపిల్లలు కూడా అంటే ఎట్లా తయారయ్యారు చూడండి. చిన్నప్పటి నుండి ఈరోజు చిన్నపిల్లలు అనుకున్న వాళ్ళు కూడా అండి వాళ్ళ మార్గాలు చెరిపివేసుకున్నారండి. చిన్నపిల్లలండి సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు తల్లిదండ్రులు. ఇక వాడు లేనిపోనివన్నీ చిన్నప్పటి నుండి అన్నీ అలవాటు చేసుకుంటున్నాడు. వాడికి ఫోన్ ఇవ్వకపోతే వాడు కెవ్వుమని కేక పెడతాడు, ఏడవటం, వీళ్ళేమో ఇచ్చేయటం. వీళ్ళని గమనిస్తూ ఉంటాడు తల్లిదండ్రులను. వాడు వీళ్ళు ఏం చూస్తున్నారు ఆ సెల్ ఫోన్లోనని. వాడు శుభ్రంగా, అసలు మనకు రాదండి ఆపరేట్ చేయటం. వాళ్ళకి అన్నీ తెలుసండి పిల్లలకి. మనం ఏం తెలియదు అనుకుంటాం కానీ వాళ్ళకి బాగా తెలుసు. దేవుని పిల్లలు ఆలోచించండి. ఈరోజు చూడండి, చిన్న పిల్లలే త్రాగుతున్నారండి, చిన్న పిల్లలే తిరుగుతున్నారండి, ఆడపిల్లల్ని చెరిపేస్తున్నారండి, చంపేస్తున్నారండి, నరహంతకులుగా మారిపోతున్నారండి, దొంగలుగా. నిజంగానండి. ఒకప్పుడు అండి నా చిన్నతనంలో ఒక 60-70 సంవత్సరాల వయసు ఉన్నోళ్ళు త్రాగేవాళ్ళండి. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచే మొదలు పెట్టారండి. చూసారా? ఇంతకుముందు రోజుల్లో శ్మశానాల్లోకి వెళ్ళటానికి భయపడేవాళ్ళు. ఇప్పుడు ఆ శ్మశానం సమాధుల మీద కూర్చొని తాగుతున్నారు యవనస్తులు. చూసారా? ఒక్కడికి భయం లేదండి. వాళ్ళట కూడతారటండి. చిన్నపిల్లలకి ఏంటండి, బాలురు కూడా అడుగుతున్నారు రమ్మని, తీసుకురమ్మని, బయటికి తీసుకురా మేము కోడాలి. వృద్ధులు కూడా అంట. మళ్ళా అక్కడ చూడండి అమ్మ ఆ పదం, ఎవరంట? వృద్ధులు. ముసలి వాళ్ళకి ఎందుకండి? చింత చచ్చినా పులుపు చావదంటే ఇదే మరి. ముసలోళ్ళు కూడా వాళ్ళు మటుకురండి. వచ్చింది దేవదూతలు, అవునా? దేవదూతలను కూడా వదిలిపెట్టరా? ఎంత కామాంధులండి. సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఎంత కామాంధులో మీకు చెప్పడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరో తెలుసా? లోతు కుమార్తెలే. అసలు లోతు కుమార్తెల జీవితం మీరు చదివితే సొదొమ గొమొర్రా అంటే ఏంటో మీకు అర్థమైపోద్ది. నేను చెప్పాల్సిన అవసరంలే. చూడండి వాళ్ళు ఏం చేశారు. 19వ అధ్యాయము ఆదికాండం 31 చూడండి. 19వ అధ్యాయం 31 చూడండి.
అట్లుండగా అసలు విషయం ఏంటంటే ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం నుంచి బయటకు వచ్చారు. ఆ సోయర్ అనే ఒక చిన్న గ్రామానికి వాళ్ళు వెళ్ళిపోయారండి. దేవుడు ఒక పర్వతం చూపిస్తే ఆయన అన్నాడు, అయ్యా నాకు కొంచెం వయసు పెద్దది, అంత దూరం నేను వెళ్ళలేను, దగ్గరలో ఉన్న ఈ సోయరు అనే ప్రాంతానికి నేను వెళతాను, అంటే దగ్గరలో ఉన్న గ్రామానికి వెళతాను, అప్పటి వరకు మీరు ఈ పట్టణాన్ని ఏం చేయొద్దు అని అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, సరే నువ్వు వెళ్ళేంత వరకు నేనేమి చెయ్యను అన్నాడు. ఆ దేవదూతలు చెప్పారు, మీరు వెళ్ళండి అక్కడికి. చిన్న గ్రామం, అందుకే సోయరు అంటే చిన్నది, చిన్న గ్రామం అది. ఆ గ్రామానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి ఏం జరిగిందో చూడండి. అట్లుండగా ఇద్దరు కూతురు కదండి లోతుకి, పెద్దమ్మాయి అంటుంది, ఏమంటుందో చూడండి, అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు. ఎంత దుర్మార్గులండి వీళ్ళు. ఇప్పుడు సొదొమ గొమొర్రా అంటే ఏంటో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సొదొమ గొమొర్రా మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసా? కళ్ళ ముందు తండ్రి ఉన్నా, కళ్ళ ముందు తల్లి ఉన్నా, కళ్ళ ముందు సొంత అన్నున్నా, కళ్ళ ముందు సొంత అక్కున్నా, చెల్లున్నా కోరిక తీర్చుకోవటమే. అదండి వాళ్ళ పరిస్థితి. అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే వీళ్ళు. అందుకే వాళ్ళు చూడండి ఎలా తయారయ్యారో. సొంత తండ్రితో తప్పు చేయాలని వాళ్ళు సిద్ధపడ్డారండి, కన్న తండ్రితో. ఎంత దుర్మార్గం అండి. జన్మనిచ్చిన తండ్రితో కోరికలు తీర్చుకునే ఆ ఆలోచన ఏంటి అసలు? సొదొమ గొమొర్రాను ఎందుకు కాల్ చేశాడు? భస్మం చేశాడంట. ఎందుకు? అసలు తట్టుకోలేకపోయాడండి ఆయన, రగిలిపోయాడు. ఒక మాటతో చెప్పాలంటే, ఏంట్రా మీరు ఇలా తయారయ్యారు? మీకు ఒక క్రమం ఉండదా? మీకు ఒక పద్ధతి ఉండదా? మనుషులకు ధర్మాలు ఇచ్చాడు కదండి. భార్యాభర్తలు వారి వారి ధర్మములను నడుపుకొనవలెను. మనుషులు తమ ధర్మాలను దాటిపోయారు. తండ్రిని చూశారు. ఏమంటున్నారు తెలుసా వీళ్ళు? లోకంలో అంట వాళ్ళతో పోవడానికి ఏ పురుషుడు లేడట. ఎంత దుర్మార్గం అండి. మనుషులు లేరా భూమి మీద? మనుషులు లేరా చెప్పండి. అసలు వాళ్ళు వెళ్ళిందే ఊరు సోయరు, అంటే చిన్న ఊరు. చిన్న ఊరైనా అక్కడ మనుషులు ఉంటారుగా. అక్కడ మనుషులు ఉన్నారు. అప్పటికే దేశాలు ఉన్నాయండి. అబ్రహాము గారి సహోదరుడు కొడుకు కదండి ఈయన. అబ్రహాము గారిది ఏ దేశం? కల్దీయుల దేశం, అంతేగా, కల్దీయ దేశం. అంటే అప్పటికే దేశాలు ఉన్నాయి. అప్పటికే భూమి మీద ఎంతో మంది ప్రజలు ఉన్నారు, ఎంతో మంది మనుషులు ఉన్నా వీళ్ళు ఏమన్నారు తెలుసా? మనతో పోవుటకు ఏ పురుషుడును లేడు. ఇప్పుడు కోరిక పుట్టింది. కోరిక పుట్టగానే వెంటనే కావాలి కదా ఎవడో లేడు. కళ్ళ ముందు నాన్న ఉన్నాడు. ఆయన మత్తునుగా చేసి కోరిక తీర్చుకుందాం. తండ్రితో తప్పు చేసి పిల్లల్ని కన్నారండి. ఆ పెద్దది పిల్లోని కానీ ఏం పేరు పెట్టింది? మోయాబు. వాడి పేరేంటి? మోయాబు. చిన్నది కొడుకును కన్నది. ఏం పేరు పెట్టింది? బెన్నమి. అమ్మోనీయులకు మూల పురుషుడు వాడు. వీడేమో పెద్దదాని కొడుకేమో మోయాబీయులకు మూల పురుషుడు. ఆ మోయాబీలు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఇశ్రాయేలీలు మోయాబు మైదానం వరకు వచ్చారు. బాలాకు రాజు బిలామును పిలిపించాడు, వాళ్ళని శపించయ్యా అని. దేవుడేమో వాళ్ళని శపిస్తే నేను ఊరుకున్నా, చంపేస్తాను అన్నాడు. దేవదూత కట్కమిచ్చి పంపించాడు కదండి. అప్పుడు బాలాకు రాజు ఇచ్చేదానికి ఆశపడి బాలాకు దగ్గరికి వెళ్ళిపోతే ఆ ఎత్తైన స్థలంలో నిలబెట్టి, అదిగో ఈ ఇశ్రాయేలీయులందరిని చూసి ఒకసారి శపించాడు. ఇప్పుడు దేవుడేమో నోటన శాపవచనాలు కాదు, ఆశీర్వచనాలు పెట్టాడు. ఏ దిక్కుకు వెళ్ళినా ఆశీర్వచనాలు వస్తున్నాయి. నీకెందుకులే, నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అన్నాడు ఆయన బాలాకు రాజు. అప్పుడు బిలాము ఒక బోధ చేశాడట బాలాకు. ఏం చేశాడు తెలుసా? నీ చేతికి నా చేతికి మట్టి అంటకుండా ఉండాలంటే నువ్వు పని చేయాలి. దేవుడికి వ్యభిచారం అంటే చాలా కోపం, విగ్రహారాధన అన్నా చాలా పిచ్చి కోపం, రగిలిపోతాడు ఆయన. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీలు ఆ పని చేసేటట్టుగా నువ్వు చేయాలా. మరి చేయాలంటే, వ్యభిచారం చేయాలంటే ఇప్పుడు మోయాబు స్త్రీలు ఇశ్రాయేలీల మధ్యకి వెళ్ళాలా. ఆ మోయాబీలు అంటే ఎవరండి? వాళ్ళు ఆ లోతు పెద్ద కుమార్తె యొక్క సంతానం.
వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అంటే కళ్ళ ముందు ఎవడుంటే వాడితో కోరిక తీర్చుకోవాలి. ఆ ఇశ్రాయేలు మధ్యకి ఎగబడి వెళ్ళిపోయారట, వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారట. ఆ రోజు ఒక్క దినమంది 24,000 మందిని చంపేశాడు దేవుడు. ఇది బాలాకుకు బిలాము చేసిన బోధ ప్రకటన గ్రంథంలో ఉంటుంది. విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినునట్లును, వ్యభిచారము చేయునట్లును బాలాకుకు బిలాము నేర్పిన బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు అంటాడు. అంటే బిలాము ఏదో కొంతైనా బాలాకు దగ్గర నుంచి సొమ్ము చేసుకోవాలని ఒక సలహా ఇచ్చాడనమాట. నీ చేతికి నా చేతికి మట్టి అంటకుండా ఉండాలంటే ఈ మోయాబీలు ఎలాంటి వాళ్ళు నీకు తెలుసు కదా, వాళ్ళ మధ్యకి పంపించేసి శుభ్రంగా ఇశ్రాయేలు పాపం చేస్తారు, దేవుడు ఇశ్రాయేలుని చంపేస్తాడు. ఎంత దుర్మార్గులండి ఆ సొదొమ గొమొర్రా మనుషులు. ఈ లోతు కుమార్తెలను చూస్తే ఆ సొదొమ గొమొర్రా ఏంటో మీకు అర్థమవుతుంది. లోకంలో ఏ పురుషుడు లేడట కోరిక తీర్చడానికి, వీళ్ళు పిల్లలు కనడానికి. చూసారా, పిల్లట కళ్ళు మూసుకొని పాలు తాగుతుందట. ఎప్పుడైనా చూసారా మీరు? పాత్రలో ఉన్న పాలు ఎలా తాగుతుందట? కళ్ళు మూసుకొని తాగుతుందట. ఎందుకు? ఆ ఇంట్లో మనుషులు ఉన్న నా కంటికి మాత్రం ఎవరు కనబడకుండా ఉండాలి తాగేటప్పుడు, అప్పుడు తృప్తిగా నేను త్రాగలను. అలా కళ్ళు తెరుస్తుంటే వాడు వీడు చూస్తుంటే నాకు మళ్ళీ త్రాగబుద్ధి. పిల్లి కళ్ళు ఈసారి చూడండి, మీరు పరిశీలించండి. అవసరమైతే పిల్లి ముందు పెట్టండి, పాలు పెట్టి ఎలా తాగుతుందో చూడండి. తర్వాత వీళ్ళు కూడా కళ్ళు మూసుకుపోయాయి వీళ్ళకి. అంటే మనుషులు కళ్ళ ముందున్న వాళ్ళకి వెంటనే కోరిక తీరాలి కాబట్టి కళ్ళు మూసుకొని వీళ్ళు తండ్రితోనే పాపం చేశారు. లోకంలో పురుషులు లేకపోవడం ఏంటి, ఆ ఊర్లోనే ఉన్నారు కాబట్టి అంతమంది. అంటే పిల్లి టైప్ అనమాట. అర్థమవుతుందా? దేవుని పిల్లలారా, ఆ పట్టణాలను దేవుడు ఏం చేశాడట? భస్మము చేశాడు. ఇవన్నీ ఎందుకు? దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగాలి. ఆ తర్వాత కాలంలో దేవుడు తన కోసం ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నాడండి. ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాలు నాశనం అయిపోయాయి. అబ్రహాములో నుండి వచ్చిన వారిని దేవుడు కావాలి అనుకున్నాడు. ఇశ్రాయేలీని ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉండిపోయారు. 400 ఏళ్ళు బానిసలుగా ఉండిపోయారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి విడిపించబడ్డారు దేవుని ద్వారా. చక్కగా బ్రతుకుతే నా పిల్లలు నా కళ్ళ ముందు చూద్దాం అనుకున్నాడండి. కానీ ఎన్ని తప్పుడు పనులు చేసుకుంటూ ఆ దేవుని బాధ పెట్టారో తెలుసా వాళ్ళు? దేవుని కన్నుల వెంట కన్నీళ్లు రప్పించిన జనమే ఇశ్రాయేలు జనాంగం. నిర్గమాకాండం 32వ అధ్యాయం. వాళ్ళను చూసి దేవుడు మోషేతో ఏమంటున్నాడో చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 32:10. కావున నీవు ఓరకుండుము. మోషే ఊరిక మాట్లాడొద్దు, నువ్వు ఓరకుండుము, నా కోపము వారి మీద మండుతుంది అన్నాడు చూడండి. అంటలేం చేయండి. మన పాఠం ఏంటి? మారని మనిషిపై మండుతున్న మహోన్నతుడు. ఆయన వాళ్ళని చూసి అంటున్నాడు, నా కోపము నాకు మండుతుంది, మండిపోతున్నాను నేను, నా కోపము వారి మీద మండును, నేను వాళ్ళని ఏం చేస్తాను? కాల్చి పడేస్తాను అంటున్నాడండి. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ఎలా కాల్చాడో వీళ్ళను కూడా అలానే కాల్చాను అంటున్నాడు. నా కోపము వారి మీద మండుతుంది. మోషే నువ్వు తప్పుకో కొంచెం, నువ్వు తప్పుకో కొంచెం. ఏం చేశారండి వాళ్ళు? ఏం చేశారు? తోడను పెట్టుకున్నారండి. ఏమండి, చక్కగా నడుచుకుంటూ ఎర్ర సముద్రం దాటి వచ్చారు కదా. ఎర్ర సముద్రం దాటి సీనాయి పర్వతం వరకు వాళ్ళు వచ్చారు. మీరు ఆ నిర్గమాకాండం 15వ అధ్యాయంలో చూస్తే ఆ సీనాయి అది ఆ ఎర్ర సముద్రాన్ని దాటగానే పాట పాడారు, ఒక మంచి పాట, సంతోషంగా. ఏ యువతలకు వచ్చారండి? ఆ సీనాయి పర్వతం వరకు వచ్చారండి. వచ్చిన తర్వాత దేవుడు ఆ పర్వతం మీదకి మోషే గారిని పిలిచాడు ధర్మశాస్త్రం ఇవ్వటానికి. ఆయన వెళ్ళిపోయాడు. 40 రోజులుగా భోజనం లేదు, ఉపవాసంతో ఉండి అక్కడ ధర్మశాస్త్రాన్ని తీసుకుంటున్నాడు. ఈ 40 రోజుల్లో కింద సీన్ మారిపోయింది. కొండ దిగున వీళ్ళు ఏమన్నారు తెలుసా? ఆ మోషే అనేవాడు ఏంటి? ఆ మోషే అనేవాడు, ఊరి నాయను, ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో,
మాకు కూడా అండి అప్పుడప్పుడు సంఘానికి దూరంగా ఉంటే భలే భయం వేస్తుంది నాకు. ఈ మధ్య వలసలో బైబిల్ క్లాసులకి పిలిచారు. అంతకుముందు కొద్ది రోజుల క్రితం అంతకుముందు పిలిచారు, మళ్ళా పిలిచారు. పోకపోతేనేమో పరిస్థితులు బాగలేవు. నాకు వెళితే ఊరికే ఒక వారం అలా వెళ్ళాను, నేను లేనని తెలిస్తే నెక్స్ట్ వారం మొత్తం సగం తగ్గిపోతుంటారండి సంఘం. ఎందుకంటే ఆయన లేడుగా. అందుకే ఒక సామెత ఉంది సమాజంలో, మట్టికి పోయినా ఇంటోడే ఉండాలంట. ఎవడికోడికి అప్పచెబితే ఇంతే సంగతులు. మట్టికి వెళ్ళినా కానీ ఇంటోడైతే మెత్తడి మట్టి తెచ్చుకుంటాడు. అదే బయట పంపిస్తే కూలోడిని ఆడేదో ఒకటి తీసుకొస్తాడు. అంటే మట్టికి కూడా సొంతోడే అంటే ఇక అర్థం చేసుకోండి మీరు. మోషే గారు లేకపోయేసరికి పరిస్థితులు చూడండి. ఈరోజు 40 రోజులు సంఘానికి దూరంగా ఉన్న సేవకులారా, మీకు సంఘం మొత్తం ఊస్ట్ ఏముండదు ఇంకంతే. అందుకే సంఘాన్ని కాయాలి. ఆ మోషే అనేవాడు ఏమైపోయాడు మాకు తెలియదు. ఆరోనో నువ్వేం చేస్తావు మాకు తెలియదు, ఇప్పుడు మాకు ఒక నాయకుడు కావాలి, మాకు ఒక దేవత కావాలి. పాపం వాళ్ళకి భయపడ్డాడండి. ఎందుకంటే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఇశ్రాయేలీలు అంటే మామూలు వాళ్ళు అనుకున్నారా? ఇప్పుడు వాళ్ళు అడిగింది చేయకపోతే చంపేస్తారు, వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఈ ఆరోను భయపడి వాళ్ళకి, వాము ఈ దుర్మార్గులకి ఏదైనా చేసేవపోతే నన్ను దారుణంగా చంపుతారు. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? ఇప్పుడు వాళ్ళ చేతులు నేను చావటం కంటే ఆ దేవుడి చేతులు వీళ్ళు చావటం బెటర్ కదా అని చెప్పి శుభ్రంగా మీ భార్యల చెవులకి, మీ కుమార్తెల చెవులకి ముక్కులు కొన్న పోగులన్నీ, ఆ బంగారు పోగులు తీసుకురంటారా అన్నాడు. తీసుకొస్తే ఆ కొలిమిలో వేశాడంట. పోగరు తీసుకొని దూడాకారం చేసి, ఇదిగోరా మీ నాయకుడు అని ఇచ్చాడు. వాళ్ళు తినుచు త్రాగుచు ఆడుటకు లేచారని ఉంది బైబిల్లో. తినుచు అక్కడ సందర్భమే, అది కూడా ఆ కొరింథీ పత్రికలో ఉంటుంది, కానీ అది మాత్రం ఆనాడు సందర్భమే. తినుచు త్రాగుచు ఆడుటకు. ఇప్పుడు ఆడాలంటే ఏం చేయాలా చెప్పండి? ఆడాలంటే తినాలా, తిన్న తర్వాత మంచి ఊపు రావాలంటే ఈ పెళ్ళిళ్ళప్పుడు చూడండి, ఆ పెళ్లి కొడుకు దగ్గర చేరతారండి యవనస్తులు. ఏంట్రా మరి మా పరిస్థితి, పేకలు ఎండిపోతున్నాయి చూడాలను అనగానే ముందు తినండి, అక్కడికి పోయి తినండి. ఇక తింటూ పక్కన బాటిల్ పెట్టుకొని తాగుతూ ఇక వస్తుందండి ఊపు. అక్కడ డీజే దడా 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 అంటుంటే కొన్నిసార్లు గుండె జారిపోద్దాం అనిపిస్తుంది. వాళ్ళు మాత్రం పిచ్చి కుక్కలు ఎగిరినట్టు ఎగురుతుంటారండి. నాకు ఈ డీజే దగ్గర ఎగురవడం చూస్తుంటే ఆ ఇశ్రాయేలీలు గుర్తొస్తుంటారు. ఈ సన్నివేశం కనబడినప్పుడు వాళ్ళు గుర్తొస్తుంటారు నాకు. చూసారా? తినుచు త్రాగుచు ఆడుటకు లేచారట. కోపం మండిపోతుందండి. వీళ్ళ కోసం 10 తెగుళ్ళు. ఎక్కడ? ఎంత కష్టపడ్డానురా మిమ్మల్ని బయటికి తీసుకురావటానికి నేను. ఆ యెహోవా ఎవడని వాడంటే వాడికి బుద్ధి చెప్పడానికి వాడి హృదయాన్ని కఠినం చేసి 10 తెగుళ్ళు రప్పించా. ఒక్క తెగులైనా మీ ఇళ్ళ మీదకి వచ్చిందా? ఒక్క తెగులైనా మీ ప్రాంతంలో మీరున్న గోషేను ప్రాంతానికి వచ్చిందా? కేవలం ఐగుప్తీయుల మీదకి. ఐగుప్తు దేశంలోనే గోషేను ప్రాంతంలో ఉంటున్నారు ఇశ్రాయేలీలు. ఆ గోషేను ప్రాంతంలో లేదట ఈ తెగుళ్ళు లేవు. ఇటు ఐగుప్తీయులు ఉన్న చోటే వస్తున్నాయి ఈ తెగుళ్ళన్నీ. తెగులు వెంట తెగులు, తెగులు వెంట తెగులు, దెబ్బ వెంట దెబ్బ కొట్టి చెత్తగొట్టి ఐగుప్తీయుల్ని వీళ్ళని బయటికి తీసుకొచ్చాడండి. ఇప్పుడు ఏం చేస్తారండి పిచ్చి పని వీళ్ళు? దేవుడు ఎంత కష్టపడి మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రాన్ని మా కొరకు పాయలు చేశాడు. మారా జలములను మధురముగా మార్చాడు. మాకు మన్నా కురిపిస్తున్నాడు. ఎంత నడిచినా మాకు అలిసిపోవట్లేదు. మేము ఇన్ని చేసే దేవుడికి మేము ఇలా చేయటం మంచిదా అనుకోలేదండి. దాని ముందు గెంతుతున్నారండి. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి. ఏమంటే ఇంత మనం చేసిన తర్వాత మనకి ఇష్టం లేని పనులు ఎవడైనా చేస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? మీ పిల్లలు మీరు ఎంత కష్టపడి పెంచుకుంటారండి. మీకు ఇష్టం లేని పని వాళ్ళు చేసినప్పుడు ఎంత బాధపడతారండి మీరు. అదే జరిగింది అక్కడ. ఏమంటున్నాడు 32వ అధ్యాయంలో కాగా 10వ వచనంలో 10వ వచనం చాలేమ్మ. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండుతుంది. నేను వారిని ఏం చేస్తాను? కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తాను.
మోషే గారు చాలా మంచోడండి. ఏంటి ప్రభా కాలుస్తావా? ఉం? అప్పుడు